మనం లాస్ట్ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించి కొన్ని పట్టణాల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో మిగిలిన సింధు నాగరికత పట్టణాల గురించి తెలుసుకుందాం. అవి ఏమిటంటే లోతాల్, అదేవిధంగా బనవాలి, తర్వాత ధోలవీర, అదేవిధంగా సుర్కొటడ. ఈ 4 ప్రాంతాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క లోతాల్ అనే ప్రాంతాన్ని 1955-57 సంవత్సరంలో ఎస్ఆర్ రావు ఇక్కడ తవ్వకాలనేది జరిపారు. అదేవిధంగా ఇది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ అనే ప్రాంతంలో కలదు. అదేవిధంగా ఇది బొగోవో నది ఒడ్డున కలదు. లోతాల్ అంటే గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని కూడా అర్థం. వీళ్ళు ఇటుకలతో కట్టిన కృత్రిమ ఓడరేవు ఇది. అంటే ఇది కృత్రిమంగా కట్టిన ఓడరేవు. అప్పుడు సింధు నాగరికత కాలంలో కృత్రిమంగా కట్టిన ఓడరేవు లోతాల్. ఇది ప్రపంచంలోని తొలి టైడల్ ఓడరేవు. అంటే కృత్రిమంగా కట్టిన మొట్టమొదటి ఓడరేవు. ఇక్కడ లభ్యమైనటివి వచ్చేసి వరిపట్టు లభ్యమైంది. ఈ వరిపట్టు అనేది లోతాల్లోనే కాకుండా రంగాపూర్లో కూడా లభ్యమయ్యింది. అదేవిధంగా వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం. అంటే వీధి వైపు గుమ్మాలు అంటే తలుపులు కలిగిన ఏకైక నగరం. మిగిలిన నగరాలన్నీ కూడా వీధి వైపు కాకుండా తలుపులు అనేటివి అవతల వైపు ఉండేవి. ఎందుకంటే రోడ్డు పైన దుమ్ము ధూళి అనేది వెంటనే ఇళ్ళలోకి రాకుండా ఉండడానికి వీధి వైపు కాకుండా తలుపులు అవతల వైపు ఉండేవి. ఓన్లీ ఈ లోతాల్లో మాత్రమే వీధి వైపు గుమ్మాలు అనేటివి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చదరంగం, పాచికలు కూడా లభ్యమయ్యాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచానికి చెస్ను అందించింది వచ్చేసి మన ఇండియానే. అదేవిధంగా కంచు కొలబద్ద కూడా ఇక్కడ లభ్యమైంది. ఇక్కడ స్త్రీ పురుషులు కలిసి సమాధి చేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అంటే దీన్ని ద్విఖననం అంటారు. అంటే స్త్రీ పురుషులు అంటే ఆడవారిని మగవారిని కలిపి పూడ్చడం జరిగింది. దీన్ని ద్విఖననం అంటారు. అదేవిధంగా పర్షియన్ ముద్రికలు లభ్యమవడం జరిగింది ఇక్కడ ఈ లోతాల్ అనే ప్రాంతంలో. దీనికి గల పేర్లు వచ్చేసి లోతాల్ గల పేర్లు వచ్చేసి మినీ హరప్ప, అదేవిధంగా మినీ మొహంజదారో, అదేవిధంగా కాస్మోపాలిటన్ నగరం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు బనవాలిని 1974 సంవత్సరంలో ఆర్ఎస్ బిస్త్ అనే వ్యక్తి ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఇది హర్యానా రాష్ట్రంలో ఇస్సార్ అనే ప్రాంతంలో కలదు. అదేవిధంగా ఇది సరస్వతీ నది ఒడ్డున కలదు. అంటే ప్రస్తుతానికి సరస్వతీ నది లేదు. అప్పట్లో సరస్వతీ నది అనేది ఉండేది. ఇది గ్రిడ్ వ్యవస్థను పాటించని ఏకైక నగరం. మిగిలిన అన్ని రకాలు కూడా ఓ గ్రిడ్ పద్ధతిలో నిర్మించడం జరిగింది. కేవలం ఈ బనవాలి అనే పట్టణాన్ని మాత్రమే గ్రిడ్ వ్యవస్థను పాటించలేదు. మన ప్రస్తుతం ఇండియాలో వచ్చేసి గ్రిడ్ వ్యవస్థను పాటించి కట్టిన రాష్ట్రం వచ్చేసి చండీగఢ్. అదేవిధంగా ఇక్కడ పులి ముద్రిక కూడా లభ్యమవడం జరిగింది. అదేవిధంగా కుమ్మరి చక్రము, బార్లీ అవశేషాలు అత్యధికంగా ఇక్కడ లభ్యమవడం జరిగింది. మనకు నెక్స్ట్ వచ్చేసి ధోలవీరాను 1991-92 సంవత్సరంలో ఆర్ఎస్ బిస్త్ అనే వ్యక్తి ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో కలదు. ఈ పట్టణం అనేది ఎగువ, మధ్య, దిగువ అనే 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ ధోలవీర అనే పట్టణాన్ని ఎగువ, మధ్య, దిగువ అనే 3 ప్రాంతాలుగా విభజించి కట్టారు ఆ కాలంలో. ప్రస్తుత ఇండియాలోని సింధు నగరాల్లో అతి పెద్దదిగా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే పాకిస్తాన్లో కాకుండా ఇప్పుడు మన ఇండియాలో అతిపెద్ద సింధు నాగరికతకు సంబంధించిన పెద్ద పట్టణం అంటే ధోలవీరగా చెప్పుకోవచ్చు. ఎగ్జామ్లో మనకు ప్రస్తుతం మన ఇండియాలో అతిపెద్ద సింధు నాగరికత పట్టణం ఏదంటే ధోలవీరగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ జలాశయము లేదా రిజర్వాయర్ కూడా ఇక్కడ లభ్యమవడం జరిగింది. అదేవిధంగా స్టేడియం అనేది 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి పట్టాభిషేక మహోత్సవానికి, అదేవిధంగా క్రీడా ప్రాంగణానికి 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఈ స్టేడియం అనేది కూడా బయలుపడడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు మనం ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నేను రాసిన నోట్స్ విధంగా ఫాలో అయినట్లయితే కంపల్సరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మనకు నెక్స్ట్ వచ్చేసి సూర్కటోడా. ఈ సూర్కటోడా అనే ప్రదేశంలో జేపీ జోషి అనే వ్యక్తి ఇక్కడ తవ్వకాలు జరిపాడు. ఇది గుజరాత్లోని కచ్ జిల్లాలో కలదు. ఈ నది వచ్చేసి ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ నది. ఈ రాన్ ఆఫ్ కచ్ నది వద్ద ఈ సూర్కటోడా అనేది కలదు. ఇక్కడ కొండలలో పూడ్చిన శ్మశానం కూడా ఒకటి లభ్యమైంది. అప్పట్లో వ్యక్తులను కొండల్లో పూడ్చిన శ్మశానం అనేది ఈ సూర్కటోడా ప్రాంతంలో లభ్యమవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గుర్రం ఆనవాళ్ళు, గుర్రానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కనుగొన్నట్లు ఈ సూర్కటోడా ప్రాంతంలో జరిగింది. అదేవిధంగా రాతితో ఉన్న ఏకైక నగరం, అంటే మిగిలిన నగరాలన్నీ కూడా రాతితో లేదు ఇటుకలతో కట్టి ఉన్నారు. ఈ సూర్కటోడా అనే ప్రాంతాన్ని రాతితో ఉన్న ఏకైక నగరం, అంటే రాతితో ఇక్కడ సూర్కటోడా ప్రాంతాన్ని కట్టడం జరిగింది. ఈ విధంగా సింధు నాగరికతకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.